హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఇది వచ్చేసి కొత్త అప్లికేషన్ అనమాట, యోనో పే అని చెప్పేసి. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. లాస్ట్ దాకా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా గైస్, ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా కనిపిస్తుందండి. ఇక్కడ టాస్క్, యూఎస్డిటీ, ఆర్డర్, సర్వీస్ అని ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ టాస్క్ ఏంటి అంటే, ఇక్కడ టాస్క్స్ అనేవి ఉంటాయి. మనము 3000 పెట్టి రీఛార్జ్ చేసినట్లయితే ఫస్ట్ టైం ఒకేసారి చేయని అవసరం లేదు. మీరు 1000 అట్లా చేసుకొని మీరు ఎప్పుడైతే 3000 కంప్లీట్ అవుతుందో మీకు ఇక్కడ రివార్డ్ అనేది వస్తుంది. ఎంత 150 రూపీస్ రివార్డ్ ఇక్కడికి వచ్చి మీరు రిసీవ్ చేసుకోవచ్చు. అట్లాగే పేటీఎం బిజినెస్ రివార్డ్ మీరు వచ్చేసి మీ బైండ్ చేసుకున్నాను అనుకోండి పేటీఎం అకౌంట్, అట్లాగే 100 రివార్డ్ అనేది వస్తుంది. మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యారనుకోండి 12 రివార్డ్ అనేది వస్తుంది. ఇవన్నీ రూపీస్ అనమాట. ఓకేనా, 12 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్ అట్లాగా ప్రతి ఒక్కటి మీరు కంప్లీట్ చేసుకోవాలి గైస్. ఇక్కడ మీరు చూసుకొని బైండ్ వ్యాలెట్, మొబిక్విక్ వ్యాలెట్ యాడ్ చేసుకున్నట్లయితే 10 రూపీస్ వస్తుంది. సో ఫస్ట్ ఇవన్నీ న్యూబీ రివార్డ్స్ అనమాట. ఇవి ఖచ్చితంగా చేసి తీరుతాం కాబట్టి మనకి ఇవన్నీ వస్తాయి. ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయినట్లయితే ఇది యూఎస్డిటీ అప్లికేషన్ అనమాట. మీకు యూఎస్డిటీ డాలర్స్ ఉంటే రీఛార్జ్ మాత్రం యూఎస్డిటీ ద్వారా చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ ఆర్డర్స్ గురించి నేను తర్వాత మాట్లాడతానండి. సో కిందకు వచ్చేస్తే మీకు ఇక్కడ మై అని చెప్పేసి ఉంది. ఇక్కడ చూడండి, దాని మీద క్లిక్ చేయండి. మై మీద క్లిక్ చేయగానే మీరు ఎంత అమౌంట్ అయితే రీఛార్జ్ చేస్తారో అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఐ సింబల్ అనమాట. ఐ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా గైస్. అండ్ ఇక్కడ ఏంటి అంటే, ఏంటి ఇంత డబ్బులు పెట్టారు, ఇంత వచ్చినాయి అని చెప్పి అనుకోకండి. బికాజ్ ఉన్న 6000 రూపీస్ని రొటేట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంత మనీ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ కింద వచ్చేసి పేమెంట్ ఎట్లా చేయాలి అంటే నేను చెప్తాను. దానికన్నా ముందు నేను ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, వినండి. సో ఈ అప్లికేషన్ వచ్చేసి దేని ద్వారా అంటే, డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పాను కదండి. ఇప్పుడు వేరే సైట్స్, ఇప్పుడు గేమింగ్ సైట్స్ ఆర్ బెట్టింగ్ సైట్స్కి వీటికి పేమెంట్స్ అనేది అవసరము. వాళ్ళ దగ్గర గేట్వే ఉండదు. ఇప్పుడు నేనే ఒక్కదాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఏదైనా గేమ్ ఆడడానికి నా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇన్వెస్ట్ చేసే డబ్బులు వచ్చేసి మీకు విత్డ్రాల్ అవుతుంది. అట్లాగే మీరు డిపాజిట్ చేసే డబ్బులు వచ్చేసి నాకు విత్డ్రాల్ అవుతుంది. అర్థమైనట్లుంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజింగ్ అంటేనండి ఫ్యూచర్లో అవ్వచ్చు. అదైతే నేను ఖచ్చితంగా అవ్వదు అని అయితే చెప్పను. అండ్ ఇప్పటిదాకా అయితే ఎవరివి అయితే ఫ్రీజ్ అవ్వలేదు, అదైతే నేను చెప్పగలను. బట్ అవ్వదు అన్నట్లుగా నేనైతే చెప్పను. చిన్న అమౌంట్ పెట్టుకొని రొటేట్ చేసుకుంటూ ఉండండి. వన్స్ మీకు ప్రాఫిట్ వచ్చిందంటే ప్రాఫిట్ని మాత్రమే రొటేట్ చేసుకోండి, కానీ ఎక్కువ అమౌంట్స్ వీటిలో పెట్టద్దు. ఏ అప్లికేషన్లో అన్నా సరే మితిమీరి అమౌంట్ అనేది పెట్టకూడదండి. ఓకే, కింద పేమెంట్ అని చెప్పుంది. పేమెంట్స్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇక్కడ పేమెంట్లో ఇక్కడ ఏంటి అంటే, మనం వేరే అప్లికేషన్స్లో టైప్ చేస్తాం అమౌంట్ ఎంత కావాలని. బట్ ఇక్కడ అలా కాదు. మీరు 100 నుంచి 199 రూపాయల మధ్యలో రీఛార్జ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. సో 200 to 299 అయితే దీని మీద, 300 to 399 అయితే దీని మీద, అట్లాగా ఇక్కడ దాకా ఉంటాయన్నమాట. ఇంకా చాలా. ఓకేనా, 50,000 దాకా లిమిట్ అయితే. బట్ 100 రూపీస్ అనేది మినిమం అమౌంట్. మ్యాక్సిమం వచ్చేసి 50,000. అంతైతే ఎక్కువ ఎవరు వేయద్దు. ఫస్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ 1000 రూపీస్ అనుకోండి. ఇక్కడ 1000 రూపీస్ ఎక్కడ ఉంది, 1000 to 1999 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇవన్నీ ఆర్డర్స్ అండి. ఆర్డర్స్ అంటే వేయాల్సింది. ఇక్కడ చూడండి, 1000 ఎక్కడుందా అని వెతకండి. ఇది వచ్చేసి 1124, 1450, 1125 అట్లా ఉన్నాయి కదా. కిందకి వెళ్ళినట్లయితే మీకు 1000 రూపీస్ కనిపిస్తుంది ఎక్కడొకక్కడ. ఒకవేళ మీకు 1000 కనిపించలేదు అనుకోండి, మళ్ళీ కొంచెం ఆగి ట్రై చేయండి, కనిపిస్తుంది. అప్పటికీ లేదు అనుకుంటే 1124, 1125 ఇట్లా ఉంది చూడండి. ఓకేనా, నియరెస్ట్ అమౌంట్ మీరు చేసుకోవాలి అంటే నియరెస్ట్ అమౌంట్ మీద చేసుకోవచ్చు. నేను వచ్చేసి 1124తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది నేను తీసుకున్నట్లయితే 1124, ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. పేటీఎం సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే ఆర్డర్ ఆక్యుపై, మీరు ఎక్కువసేపు టైం తీసుకున్నారంటే వేరే వాళ్ళు ఈ ఆర్డర్ని ఆక్యుపై చేసేసుకుంటారు. అప్పుడు మీకు ఉండదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఓపెన్ చేసుకొని చూసుకోండి. ఓకేనా గైస్. ఇక్కడ ఏంటి అంటే జీపే, ఫోన్పే అయి ఉండదండి. పేటీఎం, లైక్ పేటీఎం, మొబిక్విక్ ఉంటాయి, చెప్తా దాని గురించి కూడా. ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వ్యాలెట్ కనిపిస్తుంది కదండి, వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీకు మొబిక్విక్, అట్లాగే పేటీఎం, నావీ, ఇండస్ పే ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ యూస్ చేసుకొని మీరు ప్రతి ఒక్క యూపీఐ మీరు యూస్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క యూపీఐ ఎలాగా అంటే, మీరు వీటి మీద క్లిక్ చేస్తే ఇండస్ పేను, ఆ తర్వాత నావీ, మొబిక్విక్ అంటే మీకు అవి డౌన్లోడ్ అవుతాయండి. యాప్స్ డౌన్లోడ్ అవ్వగానే దానిలో అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇచ్చుకోవాలి. ప్రతి ఒక్క దానికి యూపీఐ ఉంటుంది కదా. అన్ని యూపీఐలు యాడ్ చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు సపోజ్ ఒక 6000 చేశారనుకోండి, 6000 మీకు విత్డ్రా పడాలి అంటే, వన్స్ మీకు పేటీఎంకి పడిపోయింది అంటే మళ్ళీ ఇంకొక గంట దాకా మీకు పడదు. అలాగే 4 యూపీఐ ఐడీలు పెట్టారంటే 4 యూపీఐ ఐడీలు వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా, అంటే ఒక్క అకౌంట్కి 4 యూపీఐ ఐడీలు. ఇప్పుడు మీరు మొబిక్విక్లో ఒకటి ఉండిద్ది, పేటీఎంలో ఒకటి ఉండిద్ది, అట్లాగా 4 పెట్టుకోండి. ఓకేనా, అలా పెట్టడం వల్ల ఏంటి అంటే ప్రయారిటీ వైజెస్గా మీకు విత్డ్రాల్స్ త్వరగా వచ్చేస్తాయి. వన్స్ మీరు రీఛార్జ్ చేసిన వెంటనే 1 అవర్ ఇక్కడ మీకు విత్డ్రా ఓపెనింగ్ అని చెప్పి ఉంది కదండి, ఇది ఆఫ్లో ఉండాలి 1 అవర్ తర్వాత ఇది ఆన్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయగానే ఆన్ అయిపోద్ది. ఓకేనా, సో అప్పుడు ఆన్ అవ్వగానే మీకు టక్కటక్క డబ్బులు పడిపోతాయి.
అండ్ డబ్బులు వచ్చేసి ఎట్ ఎ టైం మనం వేస్తాము. ఇప్పుడు 6,000 వేసాం, 6,000 పడిపోవాలి అంటే పడదండి. బేసెస్, ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగో ఆర్డర్స్ చూసుకొని అట్లా ప్లేస్ చేస్తున్నామో అట్లాగే మనకి కూడా ఇప్పుడు 6,000 మీరు విత్డ్రా పెట్టుకున్నారు అంటే 1,000, 3,000, 2,000, 500 అట్లా అలా పడుతూ ఉండిద్ది అనమాట. అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. ట్యాక్స్ అట్లాంటిది అయితే ఏమీ ఉండదండి. సో ఇదన్నమాట కాన్సెప్ట్. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, మంచి వేగా యూస్ చేసుకుంటారు అన్నట్లుగానే చెప్తున్నాము. ఒక రివ్యూ పర్పస్గా ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, ఇష్టం ఉంటే చేసుకోవచ్చు. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అయిపోండి. ఎప్పుడు ఆపేయాలి, ఎలా చేయాలి అనేది అయితే నేను చెప్తాను. ఎక్కువ మీరు వచ్చింది పెడతా అట్లా చేసినట్లయితే అకౌంట్కి కూడా రిస్క్ ఉండిద్ది. జస్ట్ చిన్నగా ఖర్చులకి సరిపోతాయి చేసుకుందాము అనుకునే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ అప్లికేషన్ అనేది చెప్తాను. ఓకేనా? ఏ అప్లికేషన్ అయినా సరే జీవితాంతం ఉండిపోదండి. ఏదో ఒక అప్లికేషన్ ఎప్పటికప్పుడు లాస్ట్లో క్లోజ్ అయిపోద్ది. దాన్ని బట్టి చూసుకొని చిన్న అమౌంట్ పెట్టుకుంటూ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.